బార్డ్స్‌ని పెంచేప్పుడు పెద్ద పెద్ద ఫార్మర్‌లు ఏం చేస్తారంటే, బార్డ్స్‌కి బ్రీడింగ్‌కి సెటప్ చేసుకునే ముందు 1 మంత్ ముందో, 1 ½ మంత్ ముందో పక్కా వాళ్ళేం చేస్తారంటే, బార్డ్స్‌కి డీవార్మింగ్ అనేది చేస్తారండి. ఇయర్లీ వచ్చేదలికి 1 టైమో, 2 టైమో పక్కా వాళ్ళు డీవార్మింగ్ చేస్తారు. మనకు ఆ అవకాశం ఇవ్వకుండా మనం ఏం చేస్తామంటే, వారానికి ఒకసారి వేపాకేయమంటాం. వేపాకు ఏం చేసిద్దంటే, కడుపులో ఉన్న క్రిములు వాటినన్ని చంపటం వలన ఇవి బార్డ్స్ కూడా చాలా యాక్టివ్‌గా ఉంటాయి. మన దగ్గర 3 బార్డ్సో, 4 బార్డ్సో లేదో చిన్న మినీ ఫార్మ్ మెయింటైన్ చేస్తున్నా సరే, డీవార్మింగ్ చేసే పని ఉండదు. వేపాకు ఎక్కువగా బార్డ్స్‌కి పెట్టడం వలన. వారానికి ఒకసారి అండి ఫుల్లు యాక్టివ్‌గా ఉంటాయి. కొన్ని కాన్యూర్స్, కొన్ని కాక్టైల్స్ అయితే వాటితో పాటు ఆడుకుంటా ఉంటాయి. ఎప్పుడైనా సరే వేపాకు మండల్ని, కర్రలను వేయటం వలన ఏందంటే బార్డ్స్ ఎప్పుడు స్ట్రెస్‌లోకి రావు. ఎప్పుడైతే బార్డ్స్ స్ట్రెస్‌లోకి వచ్చినాయో, ఆడుకోవటానికి ఏమి ఉండవో అప్పుడు ఏమైద్దంటే బార్డ్స్‌కి చాలా పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ వస్తా ఉంటాయి. అది ఫెదర్ ఫిక్లింగ్ అని, ఫెదర్స్ ఊడిపోవటం అని ఎప్పుడు జరిగిద్దంటే ఇవి ఆడుకోవటానికి కేజ్‌లో ఏమి లేకపోవటం వలన అందుకే వేపాకు మండలేస్తా ఉండండి. వాటితో